రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంక కేసులో షాకింగ్ నిజాలు బయటకు వస్తున్నాయి. ప్రియాంక కేసులో హంతకుల్ని ఒక ఎమ్మెల్యే కాపాడుతున్నాడా అనే ప్రశ్న వస్తే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే అవును అనే సమాధానమే వస్తుంది. తప్ప తాగి ప్రియాంకను కారుతో గుద్ది దారుణంగా చంపారు ఆ నిందితులు. కానీ వాళ్ళని కాపాడడానికి ఒక ఎమ్మెల్యే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి. వార్త బయటకు రాకుండా మీడియా మేనేజ్మెంట్ కూడా చేశాడట. నిందితులపై బలమైన కేసులు పెట్టకుండా, అరెస్టు చేయకుండా పోలీసులపై ఎమ్మెల్యే ఒత్తిడి తెచ్చాడంట. కారు ఓనర్ పేరు బయటకు రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. యాక్సిడెంట్ చేసిన వెంటనే కారు నంబర్ ప్లేట్ కూడా తొలగించారు. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్కి సంబంధించిన డీటెయిల్స్ బయట పెట్టలేదు పోలీసులు. మీడియాకు చూపించకుండానే నిందితుల్ని హడావుడిగా కోర్టులో ప్రవేశపెట్టారు. బండి నడిపిన మరొక మెడికోని ఇప్పుడు సైలెంట్ చేశారట పోలీసులు. అతనికి సంబంధించిన డీటెయిల్స్ బయటికి రావడం లేదు. అయితే ఈ డ్రామా అంతా కూడా ఎమ్మెల్యే డైరెక్షన్లోనే జరుగుతుంది అనే ఆరోపణలు ఇప్పుడు పెద్ద ఎత్తున వస్తున్నాయి. మనందరికీ తెలిసిందే, డాక్టర్ ప్రియాంక జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్లో డెర్మటాలజీ పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. ఆగస్టు 3న ఆమె రాజమండ్రి ఏవి అప్పారావు రోడ్లో ప్రసాద్ ఆదిత్య మాల్కి సినిమాకి చూడడానికి వెళ్ళారు. అయితే సినిమా చూసి బయటకు వస్తున్న సమయంలో తన స్కూటీ మీద వస్తున్నారా, అక్కడ మీరు ఇప్పటికే వీడియో చూస్తున్నారు, స్కూటీ మీద వస్తున్న సమయంలో వెనక నుంచి ఒక కారు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలై హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ బ్రెయిన్ డెడ్ అయిందంటూ కూడా డాక్టర్స్ చెప్పడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే మద్యం మత్తులో విచ్చలవిడిగా కారు నడిపి ఇలా ప్రాణాలు పోవడానికి ఆల్మోస్ట్ ఇలా ఇంత దారుణమైనటువంటి ప్రమాదానికి కారణమైనటువంటి వాళ్ళని కాపాడడానికి ఒక ఎమ్మెల్యే ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ సమాచారం అందుతోంది. ఇప్పటికే మీడియా మేనేజ్మెంట్ చేశాడు అంటే స్థానికంగా కొంతమంది మీడియాకి లేదంటే ప్రెస్కి సమాచారం లీక్ అవ్వకుండా, ఒకవేళ లీక్ అయినా ఆ సమాచారాన్ని సరిగా రానివ్వకుండా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చాడనే సమాచారం అందుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం పోలీసులను కూడా మేనేజ్ చేశాడంటూ తెలుస్తోంది. అండ్ ఇప్పటికే పోలీసుల్లో విచారణలో కూడా ఈ ప్రశ్నలు, విచారణలో కూడా కొన్ని లోపాలు కనిపిస్తున్నాయంటూ మనం చూస్తూనే ఉన్నాం. సో దీనికి సంబంధించి కూడా ఆర్టీవీ కొన్ని క్వశ్చన్స్ని రైజ్ చేస్తుంది. ఒక 10 ప్రశ్నల్ని ఇప్పుడు మీ ముందు ప్రస్తావించబోతోంది. ప్రజల్ని, పోలీసుల్ని, ఆ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుడిని ఇప్పుడు మేము ప్రశ్నిస్తున్నాం. ఆ 10 ప్రశ్నలకి ఇప్పుడు పోలీసులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా. సో ఆ క్వశ్చన్స్ చూసే ముందు ఒకసారి ప్రకాష్ దగ్గరికి వెళ్దాం. ప్రకాష్ ఈ అంశానికి సంబంధించి మనకి ఎప్పటికప్పుడు డీటెయిల్స్ అందిస్తున్నారు. ప్రకాష్, ప్రజెంట్ కండిషన్ ఏంటి అసలు? ఈ కేసులో ఒక నాయకుడు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు అంటున్నారు. మరోవైపు విచారణ కొంత గందరగోళంగా ఉంది, చాలా ప్రశ్నలు తెర మీదకి వస్తున్నాయి. ఇంకోవైపు చూస్తే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? సో ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి ప్రకాష్? ఘటన జరిగిన తర్వాత 3 రోజుల తర్వాత చూస్తుంటే అనేక అనుమానాలు సామాన్య ప్రజల్లో సైతం కూడా వచ్చే అవకాశాలు అయితే తీరుకట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ఒక నిండు ప్రాణాలు, ఒక ఏదైతే కారు, ఒక అహంకారానికి, అలాగే ఒక ఏదైతే గులాయిగా చెందినటువంటి వ్యక్తుల కారు కింద నడిపిపోతుంది జీవితాన్ని ఇప్పుడు ఎవరు తెచ్చిస్తారు? ఒక డాక్టర్ కావి ఎన్నో కళలు కన్నది. అటువంటి కళలన్నీ కూడా ఈ గోదావరి తీర ప్రాంతంలోనే కలిసిపోయినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే తను జరిగిన సోమవారం సరిగ్గా 9:48 ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రివేళ సమయంలో చోటు చేసుకుంది. అప్పటికే ఘటన జరిగిన వెంటనే ఈ విషయాన్ని అప్పటి నుంచి కూడా అంటే నిన్నటి వరకు కూడా మీడియా ఆర్టీవీ బయట పెట్టే వరకు కూడా విషయం ఎవరికి కూడా తెలియని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అటువంటిగా మన కథనాలు చూసి వాళ్ళు మీడియా ముందు ప్రవేశపెట్టి దీని కథని ఒక యాక్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్ కేసుగానే చూసుకున్నాం, ఆ విధంగానే కేసులో నమోదు చేసామంటూ కూడా నిందితులు వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని కూడా చెప్పుకొస్తున్నారు. అంటే అప్పటికే జనరల్ గా ప్రమాదం జరిగిన వెంటనే మనకి పోలీసులు వాళ్ళని వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు అందరూ కూడా రక్తపు మడుగులో ఉన్నటువంటి ప్రియాంకని అక్కడికే తన స్నేహితుడు ఎవరైతే ఉన్నారో స్నేహితుడు ఉమేష్ ఇద్దరనే కూడా హాస్పిటల్కి స్వతంత్ర
స్వతంత్ర హాస్పిటల్లో చికిత్స నిమిత్తం కూడా తరలించారు. అలాగే ఈ నేపథ్యంలోనే కారు ఆపకుండా వాళ్ళు అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా వాళ్ళు అహంకారంతో కారు దూసుకుంటూ పోయినటువంటి ఘటన చూస్తుంటే, ఆ వీడియోలో చూస్తుంటే మనకే ఒళ్ళు గగ్గురుపాటు గురి చేస్తుంది. అటువంటి ఘటన ఒక మనిషి పైన, అంటే రోడ్డు పైన ఎవరైనా పడిపోతే మానవతా దృక్పథంతో వాళ్ళని ఆపి మన బైక్ లేపి వాళ్ళని మనం అంతా మానవతా దృక్పథంతో సాయం చేస్తాం. కానీ ఒక వ్యక్తిని ఈ విధంగా కారు పైన ఎక్కించుకుని వెళ్ళిపోయిన ఘటన అయితే రాజమండ్రిలో వ్యాప్తం కాదు, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తం కూడా సంచలనంగా మారినది. అది కూడా ఒక డాక్టర్ మెడికో ఈ విధంగా జరగడం కూడా ఇక్కడ రాజమండ్రిలోనే చర్చనీయాంశంగా మారింది. ఏపీ సీఎం చంద్రబాబు సైతం కూడా ఈ ఘటనపై సీరియస్ అవ్వారు. ఈ ఘటన జరిగి ఆలస్యంగా బయటికి రావడానికి కారణం ఎవరు, ఎమ్మెల్యే, దాని వెనకాల రాజకీయ శక్తులు ఎవరైనా ఉన్నారా, ఇద్దరు వ్యక్తులను కూడా కాపాడుతున్నది ఎవరు అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రశ్న అయితే తలెత్తుతుంది. రాజకీయ పలుకుబడే దీనికి ప్రధానంగా పోలీసులకి ఈ విషయం వాళ్ళని ఒత్తిడి తెచ్చి దీన్ని ఆపుతున్నారా అనేది కూడా అనేక అనుమానాలు అయితే ఈ విషయంలో అయితే తలెత్తుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం పోలీసులు వ్యవహరించినటువంటి విధానం చూసుకుంటే ఆ రోజు ప్రమాదం యాక్సిడెంట్ గానే జరిగిందని కూడా ఒక పక్క చెప్పుకొస్తున్నారు. ఇక్కడ ఏదైతే మాల్ యాజమాన్యం కూడా మా వద్ద జరగలేదు, బయట జరిగింది, ఈ వ్యవహారం అంతా కూడా బయట జరిగింది కాబట్టి మాకు ఎటువంటి సంబంధం లేదని వీళ్ళలో చేతులు దులుపుకునే ప్రయత్నం మాల్ యాజమాన్యం చేస్తున్నారు. ఆ మాల్ యాజమాన్యంతో గొడవే ప్రధాన కారణంగా కూడా అందరికీ కూడా క్లియర్ గా తెలిసిపోతుంది. వాళ్ళతో గొడవ పడడం, వాళ్ళంతా అతివేగంగా రావడం, వచ్చి వాళ్ళు ఎప్పుడైతే గొడవ పడి వాళ్ళ లోపలికి ఎలా వచ్చి లేదో ఆ నేపథ్యంలోనే వాళ్ళతో గొడవకు దిగారు. ఆ గొడవే దీనికి ప్రధాన కారణం. వాళ్ళ అభం శుభం తెలియని బట్టి ఈ మెడికో తిరిగి సినిమా చూసి వెళ్ళిపోతున్న నేపథ్యంలోనే అతి వేగంగా వచ్చి వాళ్ళతో గొడవ పడి ఈ యొక్క యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఈ ప్రసాద్ ఆదిత్య మాల్ సంబంధించిన యాజమాన్యం, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ మొత్తం అందరూ కూడా వాళ్ళే దీన్ని ఎక్కువగా అంటే వాళ్ళు పట్టుకునే ప్రయత్నం కూడా కారును చేశారు. ఆ క్రమంలోనే వాళ్ళు తప్పించుకునే ప్రయత్నంలోనే ఈ కారు దూసుకుంటూ వెళ్ళిపోవడం, గేట్లు వేసే ప్రయత్నం కూడా జరగడం, ఇవన్నీ కూడా జరిగాయని కూడా క్లియర్ గా సీసీ ఫుటేజ్ లో కూడా తెలిసిపోతుంది. కానీ జరిగిన ఘటన ఒకటైతే జరిగిన సోమవారం నాడు జరిగింది, అలాగే మంగళవారం, బుధవారం, నిన్న మొన్నటి వరకు కూడా తెలియని పరిస్థితి. 3 రోజుల వరకు కూడా ప్రధానంగా దీనికి దాయడానికి కారణం ఏంటి, అమ్మాయి బ్రెయిన్ డెడ్ అయింది అనేది కూడా వార్తా కథనాన్ని ఆర్టీవీ ఇచ్చిన తర్వాతే ఈ ఉదంతం బయటకు వచ్చింది. అర్ధాంతరంగా పోలీసులు కూడా ఆ మీడియా ముందు రావడం, ఈ విషయంపై అప్పుడే జరిగింది, ఈ విషయంపై ఈ యొక్క యాక్సిడెంట్ కేసు కింద నమోదు చేస్తాం, పలు సెక్షన్ల కింద పెట్టామని కూడా చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు కూడా జరిగినటువంటి మన వరుస కథనాలకైతే స్పందించినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా దీనికి సంబంధించిన వ్యవహారంలో ముఖ్యంగా దీని వెనకాల ఎవరున్నారని తెలియదు. ఒకటైతే ఇప్పుడైతే కూడా వాళ్ళని హడావడిగా వాళ్ళని పైన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇప్పుడు కూడా సెక్షన్లు మార్చి వాళ్ళని ఏదైతే రిమాండ్ కూడా తరలిస్తున్నామని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఎక్కడ, ఎఫ్ఐఆర్ రిపోర్ట్ లేదు. దానికి సంబంధించిన మీడియా అడిగినా సరే ఎవరు కూడా ఎఫ్ఐఆర్ లేదు, ఆన్లైన్ లో కొట్టినా సరే ఎఫ్ఐఆర్ రావడం లేదు. కానీ దీనికి ప్రధాన పోలీసులు ఎందుకని జనరల్ గా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే మీడియా వెళ్ళి అడిగితే ఆ డీటెయిల్స్ ఇస్తారు బయటికి. ఎందుకంటే పబ్లిక్గా జరిగినటువంటి ఇన్సిడెంట్ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఒక మెడికోకి ఇంత నష్టం జరిగింది, ఒక కుటుంబం ఇంత దారుణంగా నష్టపోయింది. మరి ఈ ఇన్సిడెంట్కి సంబంధించి కనీసం డీటెయిల్స్ పోలీసులు ఎందుకు బయట పెట్టడం లేదు అనే ప్రశ్న వస్తే, ప్రకాష్ ఏవైనా అంటే ఒక ప్రముఖ నాయకుడు ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు అన్న సమాధానం వినిపిస్తోంది. సో పోలీసుల విచారణకు సంబంధించి ఈ లోపాలని మనం ఎలా చూడాలి, ఏమేమి కనిపిస్తున్నాయి ఇక్కడ లోపాలు మనకి క్లియర్గా? ప్రధానంగా జరిగిన ఘటన తర్వాత ఆ నిందితులు మా కస్టడీలో లేరని కూడా పోలీసులు మీడియా ముఖం కూడా చెప్పారు. వాళ్ళ యొక్క పూర్తి వివరాలు తెలిసే తప్ప వాళ్ళ కోసం అన్వేషణ చేస్తున్నామని కూడా చెప్పుకొచ్చారు. కానీ నిన్న సాయంత్రానికే సరిగ్గా వాళ్ళు మీడియా ఏదైతే అడిగినా ఉదయం అడిగాము వాళ్ళని కూడా సాయంత్రానికి అరెస్ట్ చూపించడం, అలాగే అరెస్ట్ చూపించిన తర్వాత ఈ రోజు రిమాండ్ కూడా తరలిస్తున్నామని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఎక్కడా కూడా వాళ్ళకి సంబంధించిన ఫుటేజ్ బయటకు రాలేదు, వాళ్ళకి సంబంధించిన ఫోటోలు బయటకు రాలేదు. వాళ్ళు ఎవరు ఏటనేది కూడా కొన్ని వివరాలు మనకి సూచాయిగా తెలిసినప్పటికీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళని మన ప్రధానంగా వైసీపీ నాయకులు కూడా దీనిపై తీవ్రంగా మండిపడుతున్నారు. అంటే వాళ్ళ స్టూడెంట్స్ అంటున్నారు, స్టూడెంట్స్ అంటే ఈ విధంగా ఉంటారు, గతంలో వాళ్ళు ఇంజనీరింగ్ చేశారు, 4-5 సంవత్సరాల తర్వాత చేసిన వారు ఇప్పుడు స్టూడెంట్ ఎలా అవుతారని కూడా చెప్పుకొస్తారు. కానీ ఇది ఏదో రాజకీయ కోణంలోనే వీరందరినీ కూడా ఎవరో వెనకాల ఉన్నారు, ఈ పోలీసుల వెనకాల ఎవరో ఉండి దీన్ని అంతా కూడా ఆపుతున్నారు అనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఇక్కడ విమర్శలు. ఈ నేపథ్యంలోనే మరో పక్కన దీనిపై
దీనిపై ఇప్పుడైతే కొన్ని సెక్షన్లు అంటే 308 కింద కూడా సెక్షన్లు మార్చామని కూడా చెప్పుకొస్తున్నారు. మన ఎంత అనేది కూడా అది ఏమి మార్చినా మార్చకపోయినా మీడియా ముందుకి వివరించవలసిన పరిస్థితి ఉంది. ఆన్లైన్ ఎఫ్ఐఆర్ ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ ఎఫ్ఐఆర్ కనపడడం లేదు. నిందితులు నిజంగా పోలీసులు కస్టడీలో ఉన్నారా లేదా, రిమాండ్కి తరలించారా లేదా అనేది కూడా ప్రశ్నార్థకంగానే ఉన్న నేపథ్యంలోనే అనేక అనుమానాలు నివృత్తి చేయవలసిన అవసరం పోలీసుల మీద ఉంది. పోలీసులు దీనిపై మరి స్పష్టత అయితే ఇవ్వడం లేదు. మొదటి నుంచి కూడా దీనిపై మా కస్టడీలోనే ఉన్నారని కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం క్లియర్ గా చేయలేకపోతున్నారు. ఎందుకంటే మరి ఆ కారు బోర్డు మార్చడం కానీ నెంబర్ బోర్డు సంబంధించిన కారు ఎవరిదని కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే కారు ప్రమాదం జరిగిన వెంటనే కారునైతే పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టారు, కానీ దాని నెంబర్ ప్లేట్ కూడా అక్కడెక్కడ కూడా కనపడని పరిస్థితి ఉంది. అంటే దీనిపై చూస్తే అనేక రకాలుగా ఈ కేసుని తనకి బ్రెయిన్ డెడ్ అవ్విందని తెలిసిన నేపథ్యంలోనే ఈ ఉదంతాలన్నీ కూడా ఒక్కొక్కటి కూడా బయటకు వస్తున్నాయి. ఒకవేళ దాన్ని ఎవరికి బయటికి రాకపోతే, ఆర్టీవీ బయటికి పెట్టకపోతే ఈ విషయం ఎవరికి కూడా తెలిసేది కాదు. ఇప్పుడు మీడియా అయితే బాధితులు కుటుంబానికైతే అండగా ఆర్టీవీ అయితే ఉంది. మిగిలిన ఆ రోజు జరిగిన ఘటనలప్పుడు కూడా మిగిలిన కొన్ని మీడియాని మేనేజ్ చేసిన కొన్ని నాయకులు కూడా చెప్తున్న నేపథ్యంలోనే ఇదే వ్యవహారం మొదటిగా తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. ఘటన జరిగి 3 రోజులు జరిగినా సరే ఈ ఉదంతం బయటికి రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటి అని కూడా వాళ్ళకి సంబంధించిన కొలీగ్స్, మీడియా ప్రతినిధులు మీడియాపై కూడా అసహనం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే మాకు మీడియా అవసరం లేదని తల్లిదండ్రులు చెప్పారంటే ఇక్కడ జరిగిన ఘటన బయటికి రాకుండా మీడియా ఎందుకు చేస్తుంది అనేది కూడా వాళ్ళ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నటువంటి ఒక ప్రశ్నగా చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు వెళ్ళి మనం మాట్లాడితే వాళ్ళు మాకు అవసరం లేదన్నారంటే 3 రోజులు జరిగిన ఘటన కనీసం పేపర్లో ఎక్కడ కూడా రాలేదంటే పోలీసులు అంత గోప్యంగా ఉంచారనే ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై మరి రాజకీయ కోణాలు ఉన్నాయా, ఏదన్నా నిజంగా వీళ్ళు అదుపులో తీసుకున్నారా, నిజంగా ఏదైనా సెక్షన్లు నమోదు చేసుకుంటే వారికి సంబంధించిన ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఏదనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న. మరి చూడాలి పోలీసులు మరి ఏ విధంగా దీనిపై వ్యవహరిస్తారనేది కూడా తెలియాల్సిన పరిస్థితి కనపడుతుంది. నందు రైట్ డీటెయిల్స్ అందిస్తుండండి ప్రకాష్ ఎప్పటికప్పుడు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సో మనం చూస్తున్నాం ఒక స్థానిక నాయకుడు ఈ కేసులో నిందితుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడని, అలాగే ఈ కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతుందనేటువంటి విమర్శలు మనం వింటూనే ఉన్నాం. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే వాటికి బలాన్ని ఇస్తున్నాయి. ఈ సందర్భంగా ఈ కేసుకు సంబంధించి పోలీసులకి స్ట్రైట్గా పోలీసులకి ఆర్టీవీ ఒక 10 ప్రశ్నల్ని సంధిస్తుంది. 10 ప్రశ్నలు. ఈ ప్రశ్నలకి ఇప్పుడు సమాధానం ఖచ్చితంగా రావాలి. అంటే ఈ కేసులో ఏం జరుగుతోంది, ఎక్కడెక్కడ ఎవిడెన్స్లు మిస్ అవుతున్నాయి, ఎలా ఎవరిని తప్పించే ప్రయత్నం జరుగుతోంది అనేది ఈ ప్రశ్నల సమాధానాలు కనుక దొరికితే అర్థమైపోతుంది మనకి. ఈ ప్రశ్నలు చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఏం జరుగుతుంది అనేది. సో ఒక్కసారి ఆ క్వశ్చన్స్ 1 by 1 నేను మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. మొదటి ప్రశ్న, 3న యాక్సిడెంట్ అయితే నిన్నటి వరకు ఎందుకు బయట పెట్టలేదు? మనకి సమాచారం వచ్చింది, బయటకు వచ్చింది ఇన్ఫర్మేషన్ ఎప్పుడు నిన్న, లేదంటే మొన్న నైట్. సో నిన్నటి వరకు ఎందుకు ఈ సమాచారం బయటికి రాలేదు? ఎవరు దాచడానికి ప్రయత్నించారు? ఇవాళ రేపు సోషల్ మీడియాలో మొత్తం బయటకు వచ్చేస్తున్నాయి. ఇక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది, అంత పెద్ద యాక్సిడెంట్ అయింది, కనీసం ఏ చిన్న సమాచారం కూడా ఎందుకు బయటికి రాలేదు? ఎవరు దాచిపెడుతున్నారు? ఎవరు దాచిపెట్టమని ఒత్తిడి చేస్తున్నారు? అండ్ ద సెకండ్ క్వశ్చన్, 4 రోజులైనా నిందితుల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇప్పుడు ఇవాళ 7వ తారీఖు, 3వ తారీఖున ఇన్సిడెంట్ జరిగితే ఇప్పుడేదో హడావడి చేస్తున్నారు పోలీసులు, కానీ ఈ రోజుటి వరకు అంటే నిన్నటి వరకు లేదంటే ఎందుకని వాళ్ళని అరెస్ట్ చేయలేదు, అదుపులోకి తీసుకోలేదు? అండ్ థర్డ్ క్వశ్చన్, ప్రియాంక బ్రెయిన్ డెడ్కు కారణమైన కారు ఎవరిది? అసలు ఈ కారు ఎవరిది? ఈ డీటెయిల్స్ ఎందుకని బయట పెట్టలేకపోతున్నారు? అవేమైనా ఇల్లీగలా? కాదు కదా. ఇక్కడ నంబర్ ప్లేట్ కూడా అక్కడ సీసీ కెమెరాలో మనకు క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ నంబర్ ప్లేట్ కనిపిస్తుంది, నంబర్ మనకు క్లియర్గా కనిపించకపోయినా దెర్ ఈజ్ ద నంబర్ ప్లేట్ అండ్ ఇట్ సీమ్స్ లైక్ నెక్సాన్ కార్. బట్ ఆ కారు ఎవరిది? అసలు ఎవరి పేరు మీద ఉంది? ఎవరి పేరు మీద రిజిస్టర్ అయి ఉంది? ఎవరో ఒకరి పేరు మీద అయితే ఉండాలి కదా. ఆ డీటెయిల్స్ ఎందుకు బయటకు రావడం లేదు? అండ్ ద ఫోర్త్ క్వశ్చన్ ఈజ్, కారు నంబర్ ప్లేట్ని ఎందుకు తొలగించాల్సి వచ్చింది? ఆ రోజు ఎదిగో మనకి ఆ విజువల్స్లో కనిపిస్తుంది కారుకి నంబర్ ప్లేట్ ఉంది అనేది. మరి ఆ తర్వాత నంబర్ ప్లేట్ మాయమైందట. ఆ నంబర్ ప్లేట్ని ఎవరు మాయం చేశారు? ఎందుకు మాయం చేశారు? ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. ఎవరు చెప్పాలి సమాధానం? పోలీసులే. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాల్సింది పోలీసులే. ఇప్పుడు
అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు బయట పెట్టడం లేదు? మిగతా కేసుల్లో చాలా భయంకరమైన కేసుల్లో ఎఫ్ఐఆర్కి సంబంధించిన డీటెయిల్స్ నాయకులకి, రాజకీయ నాయకులకు సంబంధించిన ఎఫ్ఐఆర్లు బయటకు వస్తాయి, ఆ ఎఫ్ఐఆర్లకు సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి, ఇంకేదైనా ఇన్సిడెంట్ జరిగితే ఆ డీటెయిల్స్ వస్తాయి, ఏ సెక్షన్లు పెట్టారు ఏంటి అనేది అన్నీ వస్తాయి కదా. ఇట్ ఈజ్ నాట్ ఎన్ ఇల్లీగల్ ఇన్ఫర్మేషన్ కదా, ఇట్ ఈజ్ ద ప్రాపర్ లీగల్ ఇన్ఫర్మేషన్ ఎఫ్ఐఆర్ అనేది. సో బయట పెట్టడానికి తప్పేంటి? అదే అంత కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ కాదు కదా. మరి ఎందుకని బయట పెట్టడం లేదు? పెద్ద పెద్ద కేసుల్లోనే ఎఫ్ఐఆర్లు బయటకు వస్తున్నప్పుడు ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ ఇన్ఫర్మేషన్ ఎందుకు బయట పెట్టడం లేదు? అంటే ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతున్నాయా, లేకపోతే ఇంకేమైనా దాచాల్సినవి ఉన్నాయా దీంట్లో? ద నెక్స్ట్ క్వశ్చన్, కేవలం యాక్సిడెంట్ కేసుగానే సెక్షన్స్ ఎందుకు పెట్టారు? ఇక్కడ ఇదే పెద్ద ప్రశ్న. వాళ్ళు మద్యం తాగున్నారని, ర్యాష్ డ్రైవింగ్ చేశారనేది కనిపెడుతుంది. ఇంటెన్షనల్గానే అంత వేగంగా పోనిచ్చారు ముందున్నారని తెలిసి కూడా, బట్ జస్ట్ ఏ నార్మల్ ర్యాండమ్ యాక్సిడెంట్ కేసుగా ఎందుకు నమోదు చేశారు? ఆ సెక్షన్సే ఎందుకు నమోదు చేశారు? ఇంత పెద్ద నష్టం చేసిన వాళ్ళకి ఎందుకని మీరు అసలు మిగిలిన సెక్షన్స్ అన్ని ఇంప్లిమెంట్ చేయడం లేదు, ఫైల్ చేయడం లేదు? నెక్స్ట్ క్వశ్చన్, నిందితుల్ని మీడియాకు చూపించకుండానే హడావుడిగా కోర్టులో ఎందుకు ప్రవేశపెట్టారు? ఇది కూడా ఒక పెద్ద ప్రశ్న. చూపిస్తే ఏమవుతుంది? అన్ని కేసుల్లో చూపిస్తున్నారు కదా. చాలా కేసుల్లో చాలా గ్రేట్గా వచ్చి మీడియా ముందు ప్రెస్ మీట్లు కూడా పెడతారు కదా, ఇదిగో సో అండ్ సో ఫలానా జరిగింది అని చెప్పేసి. దొంగలనే చూపిస్తారా? ఎవరైనా బయట సామాన్యులను అయితేనే అట్లా చూపిస్తారా? దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు? అంత ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఎవరు? బయటకు ఎందుకు చూపించడం లేదు? వాళ్ళకి సంబంధించిన ఏ డీటెయిల్స్, సరే ముఖాలు చూపించొద్దు, ఫోటోలు వేయొద్దు, మైనర్లు ఏమైనా ఉన్నారా? ఉంటే వేయం, కానీ వాళ్ళకి సంబంధించిన ఏ డీటెయిల్స్ ఎందుకు బయటకు రావడం లేదు? హూ ఈస్ హైడింగ్? బండి నడిపిన మరొక వ్యక్తిని, ఒక మెడుకొని ఎందుకు సైలెంట్ చేశారు? అక్కడ ఉన్న కారులో ఉన్న ఒక వ్యక్తిని ఆ కేసు నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ అనుమానాలు వస్తున్నాయి, ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి. సో ఎవరు చేస్తున్నారు ఈ మిస్లీడింగ్? ఎవరు చేస్తున్నారు? ఎవరు తప్పిస్తున్నారు? నిందితుల్ని కాపాడుతుంది ఎవరు? అసలు ఒక పెద్ద నాయకుడు ఈ నిందితుల్ని కాపాడడానికి, ఈ కేసు బయటకు రాకుండా మీడియా మేనేజ్మెంట్ చేయడం, పోలీసుల మీద ఒత్తిడి తేవడం, కారు నంబర్ ప్లేట్ మార్చడం, లేదంటే అందులో ఉన్న వాళ్ళని అన్ని పేర్లు ఎఫ్ఐఆర్లోకి రాకుండా చూసుకోవడం, ఇలాంటి ప్రయత్నాలు, చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి బ్యాక్గ్రౌండ్లో తెలుస్తుంది. ఆ నాయకుడి ఇన్ఫ్లుయెన్స్ ఇంత ఉందా? ఎవరు కాపాడుతుంది? ఆ నాయకుడు ఎవరు? ఆ డీటెయిల్స్ కూడా ఆర్టీవీ బయట పెడుతుంది ఖచ్చితంగా. రాజమండ్రికి చెందిన అధికార పార్టీ నేత పాత్ర ఏంటి? ఆ నాయకుడే, ఒక అధికార పార్టీకి సంబంధించిన నాయకుడు ఇందులో చాలా యాక్టివ్గా ఉన్నాడంటూ తెలుస్తోంది. ఆయనకేం పని? ఆయన ఎందుకు అంత యాక్టివ్గా ఉన్నాడు? ఒక కుటుంబాన్ని ఇంత దారుణంగా నష్టపరిచి, ఇంత దారుణంగా అదిగో ఆ యువతి అలాంటి పరిస్థితుల్లో ఉండడానికి కారణం ఎవరు? హూ ఇస్ ద రీజన్? అంత దారుణంగా చేసిన వాళ్ళని మరి ఎవరు కాపాడుతున్నారు? ఆ నాయకుడు ఎవరు అనే డీటెయిల్స్ అన్నీ కూడా త్వరలో బయటకు రాబోతున్నాయి. వీ హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్, వీఆర్ గ్యాదరింగ్ మోర్, వీఆర్ డిగింగ్ మోర్. ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి వీ విల్ డిగ్ మోర్, వీ విల్ గెట్ మోర్ డీటెయిల్స్ టు ద పీపుల్, టు ద వ్యూవర్స్. ఖచ్చితంగా ప్రియాంకకి న్యాయం జరగాల్సిందే. ఇలా కాపాడుకుంటూ పోతూ ఉంటే చూస్తూ ఊరుకోం. ఖచ్చితంగా ప్రియాంకకి న్యాయం జరగాలి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ఇష్టం వచ్చినట్లుగా ముందు వెనక చూసుకోకుండా, సమాజంలో కనీసం బాధ్యత లేకుండా మా ఇష్టం వచ్చినట్టు చేసుకుపోతాం అంటే కుదరదు. ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సిందే, శిక్షలు పడాల్సిందే, ఆ కుటుంబానికి న్యాయం జరగాల్సిందే. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ వ్యూవర్స్. మీకేమనిపిస్తుంది ఈ క్వశ్చన్స్ చూసిన తర్వాత, ఈ కేసు వివరాలు చూసిన తర్వాత? మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోండి. అండ్ ఎప్పటికప్పుడు ఈ కేసుకు సంబంధించిన మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఆర్టీవీ మీకు అందిస్తూనే ఉంటుంది. మీరు కూడా మీ ఒపీనియన్స్ని, మీకు దగ్గర ఏదైనా సమాచారం ఉన్నా సరే మాతో మీరు షేర్ చేసుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు.
ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసన్ ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్. టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైం కి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగ అయినా, దావత్ అయినా, పట్టు అయినా, ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్.